వాలంటీర్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. రేపు పొద్దున్న బాబు గారు వస్తారని అందరూ అనుకుంటున్నారు కదా. రాగానే వాలంటీర్స్ పథకం కంటిన్యూ చేస్తారా చేయరా అన్నది మీమాంస. నన్ను అడిగితే కంటిన్యూ చేస్తారు, కానీ అంత ముందులో ఉండదండి. అంతకుముందు వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. క్లోజ్ మానిటరింగ్ ఏం చేయలేదు. క్లోజ్ మానిటరింగ్ లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోగలిగారు. వాలంటీర్స్ వాళ్ళ పని లిమిటెడ్గా ఉండేది. ఈ అంటే ప్రజలందరికీ అక్కడ ఊళ్ళో ఉన్న లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందజేయడం, రేషన్స్ అంతనేలా చూడడం, అంతే, అంతమట్టుగా ఉండదు. కాకపోతే వాళ్ళ మీద క్లోజ్ మానిటరింగ్ ఏం లేదు. వాళ్ళు ఫ్రీ టైం ఎక్కువ ఉండేది, వాళ్ళు ఆడుకునేవారు. అంటే 5,000 ఆనరోరియం ఇచ్చేవారు. ఆ 5,000కి వాళ్ళు సరిపడ్డ పని చేసేవారు అనుకుంటా, అంతకు మించి ఏం లేదు. కానీ ఇప్పుడు కానీ బాబు వస్తే, బాబు అంతకుముందు జన్మభూమి తరహాలో ఉంటుందండి. మీకు జన్మభూమిలో మీకు ఆఫీసర్లు అందరూ చాలా ఇబ్బంది పెట్టారు చెప్పాలంటే. అంటే మానిటరింగ్ చాలా క్లోజ్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడంటే పని కూడా గట్టిగా చేయించాడండి. ఈ 5,000 కాదు 10,000 ఇస్తా అంటున్నాడు అతను. మంచిదే, 10,000 ఇచ్చి వాళ్ళ చేత గట్టిగా పని చేయిస్తాడండి. చంద్రబాబు నాయుడు మానిటరింగ్ ఉంటుంది, జాగ్రత్తగా క్లోజ్గా చూస్తారు. ఏం చేస్తున్నావు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ కూడా అతను కొంచెం లెక్క కట్టి డబ్బులు ఇస్తాడు లాంఛన. దానివల్ల కొంచెం వాలంటీర్లో కూడా వాళ్ళు ఎవడైనా అలా చూస్తానంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కదా. ఇన్నాళ్ళు అడుగు దబ్బారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద ఎవరో సూపర్విజన్ ఉంది అనేసరికి వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో అది పక్కన పెట్టండి. సో ఎవరికైనా పనిచేసేవాడికి ఇబ్బందికరంగానే ఉంటుంది ఎవరైనా చూస్తున్నారంటే. సో అది కాకుండా ఇంకో ప్రాబ్లం ఉండొచ్చు. తెలుగుదేశం వాళ్ళకి ఉన్న స్వతహాగా అంతకుముందు నుంచి మనం చూసిన లక్షణం ఏంటంటే, వాళ్ళకే వాళ్ళు చేస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకే లేదా వాళ్ళ సపోర్టర్స్కే చేస్తారు. సో ఈ మానిటరింగ్ అంతా కూడా లోకల్ ఎమ్మెల్యే చూసుకుంటాడు. ఆ లోకల్ ఎమ్మెల్యే చెప్తేనే ఈ వాలంటీర్స్ ముందుకు ఇవ్వాలన్నమాట. సంక్షేమ పథకాలు ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ఆ లోకల్ ఎమ్మెల్యే ద్వారా, వాలంటీర్స్ ద్వారా నిర్ణయించబడుతుంది. దానివల్ల కొంచెం అంటే అవతల పార్టీ వాళ్ళకి లేదంటే తటస్థులకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కాకపోతే ఈ మాట మరి బాబు గారు నేర్చుకుని ఉండొచ్చు. ఎందుకంటే అతను వయసు ఎక్కువ వచ్చింది ఆయనకి. 3 సార్లు ఓడిపోయారు, 4 సార్లు గెలిచారు. దాంతో అన్నీ అర్థమైపోతాయి కదా. వాళ్ళకంతా రేపైనా నేర్చుకుంటాడు కదా మనిషి. సో నేర్చుకుని అతను మారితే ఇంకా ఎక్సలెంట్. ఆయన దృష్టి అంతా కూడా మా అంచనా పోలవరం ప్రాజెక్ట్ మీద పెట్టుకోవాలి. అంతేకాని అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద అవ్వకుండా అమరావతిని డెవలప్ చేయగలిగితే మంచిది. కాకపోతే అదే ఆలోచన సరళి కొంచెం తేడాగా ఉంది. అమరావతి అంతా కూడా అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది లాస్ట్ టైం. అంతకుముందు నాకు తెలుసు కదా, మా ఊరు పక్కన మా ఫ్రెండ్ అతను చౌదరి గారు ఉండేవారు. ల్యాండ్ అంతా ఇక్కడ ల్యాండ్ అన్నీ అమ్మేసుకుని అక్కడ కొనేసాడు అమరావతి చుట్టుపక్కల. ఎందుకు వచ్చేసాడు బాబు, మాకు ల్యాండ్ అంతా భూమి అయిపోతుంది, అంతా మా అమరావతి కొనేస్తానికి. అమెరికాలో వాళ్ళు కూడా కొన్నారంట. దాంతో ఏమైందంటే మొత్తం, అందుకే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేశాడు, ఈ అందరి చౌదరీలకే డబ్బులు వెళ్తున్నాయి ఇక్కడ అని చెప్పేసి అక్కడ అవి జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పే. టోటల్ అవుట్ అండ్ అవుట్ చౌదరీలకి అగేన్స్ట్ చెప్పాడు. చౌదరీల ప్రాపర్టీని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు దబ్బేశాడు. ఇప్పుడు గీతం కాలేజ్ వైజాగ్ వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అంటే వాళ్ళు కొంచెం ఆక్యుపై చేశారట, దాన్ని లభించాడు. సో ఈ రెండు కరెక్ట్ కాదు. ఇతను వాళ్ళ కోసం చేసుకోవడం తప్పు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అటాక్ చేయడం కూడా తప్పు. వాళ్ళు చౌదరీలు టార్గెటెడ్గా పెట్టుకుని రిచ్ పీపుల్ అందరినీ కూడా, ఇప్పుడు మన రామోజీరావు గారిని వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాడు. సరే, ఇప్పుడు అది సహజం అనుకోదు. ఎవరు వస్తే వాళ్ళు తుమ్ము కాసుకుంటారు. అది మరి ఆంధ్రాకు ఉన్న దరిద్రం. అది క్యాస్టిజం ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం ఫర్ ఆంధ్ర. మిగతా చోట్ల ఎక్కడ అంతగా లేదు, తగ్గింది కొంచెం. ఆంధ్ర మన సౌత్లోనే ఎక్కువ అనుకుంటా, సౌత్లో. సరే అండి, లెట్స్ హోప్ బాబు గారు ఈ మాట వచ్చినప్పుడు
కొంచెం ఆయనలో మార్పులు వచ్చి క్యాస్టిజం కొంచెం తగ్గించి డెవలప్మెంట్ మీద దాని మీద దృష్టి మళ్ళిస్తే చాలా బాగుంటుందండి. ఆయన కేపబుల్ మనిషి, చేయగలడు, చేసే సత్తా ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. సో ఆయన మనసుకు మంచిగా అయ్యి మనకందరికీ ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తాడని, మనకి పోలవరం తెచ్చిపెడతాడని అనుకుందాం. జై శ్రీరామ్.